హలో హాయ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ అయితే 82 పాయింట్స్ నెగిటివ్లో అయితే క్లోజ్ అయింది. అండ్ అలాగే 168 పాయింట్స్తో బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా కైండ్ ఆఫ్ రేంజ్ బౌండ్లోనే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ నిఫ్టీ అయితే ఇంకా ఫ్లాట్. అండ్ ఇండియా విక్స్ వచ్చేసి 1.82% పెరిగి 16.25 ఏరియాలో అయితే క్లోజ్ అయితే అయ్యింది. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము, విక్స్ కొంచెం పెరిగితే కనుక ప్రీమియమ్స్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయని. సో ఈరోజు దట్ కైండ్ ఆఫ్ మొమెంటమ్ లేకపోయినా సరే అండ్ ప్రీమియమ్స్ కూడా ఎట్లా బిహేవ్ చేసాయి అనేది మనందరం చూసాము మార్కెట్స్లో. అండ్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్కి వస్తే కనుక నిన్న డ్రాగన్ ఫ్లై డోజీ ఎంతమందికి గుర్తుందో. సో థ్యాంక్ యూ సో మచ్. మీ కామెంట్స్ ఏవైతే లైక్స్ ఏవైతే వచ్చినాయో అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏదైతే వచ్చిందో డెఫినెట్గా ఇట్స్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. అండ్ సో ఫర్దర్ ఆన్ కూడా డెఫినెట్గా ఇలాంటి కాన్సెప్ట్స్ ఎప్పుడు అవకాశం వచ్చినా సరే మనం డైలీ వీడియోస్లో డిస్కషన్ అనేది ఖచ్చితంగా చేద్దాము. డెఫినెట్గా ఇది ఫ్రెషర్స్కే కాకుండా ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ కూడా ఒక బ్రషప్ లాగా స్కిల్స్ లాగా ఉంటాయి. సో ఈరోజు చూస్తే కనుక కంప్లీట్గా ఒక కైండ్ ఆఫ్ సేమ్ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ అనొచ్చు, లేకపోతే పిన్ బార్ అనొచ్చు, ఆర్ ఇన్వర్టెడ్ హ్యామర్ అని కూడా అనొచ్చు. సో దీని గురించి మనం తర్వాత డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. సో ఈరోజు ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇన్సైడ్ బార్ వచ్చినప్పుడు మనకి తెలిసిందే. సో ఏదైతే ఒక ట్రయాంగిల్ షేప్లో మనకి ఒక బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ బ్రేక్అవుట్ కోసం ఎదురు చూసేటప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో 24,200 అండ్ అప్ సైడ్కి వస్తే కనుక 24,400, ఈ టూ లెవెల్స్ కూడా రేపటికి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈరోజు ఎక్స్పైరీ మంచి మూవే ఇచ్చిందని చెప్పొచ్చు. అలాగే ప్రీవియస్గా కూడా మంచి వాలటైల్ మూవ్స్ అయి వచ్చినాయి మనకి. సో కైండ్ ఆఫ్ రేప్ అయితే కనుక ఇన్ కేస్ మ్యూటెడ్ ఉంటే కనుక లైక్ కొంతవరకు అయితే కనుక మనకి ఇండియా పాకిస్తాన్ ఏదైతే మిసైల్ టెస్ట్ చేస్తున్నాయి అనేసి కూడా న్యూస్ అయితే వస్తుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఇండియా కనుక సర్జికల్ స్ట్రైక్ వేస్తే కనుక డెఫినెట్గా చాలా వరకు మనకి ఇమీడియట్గా మనకి మార్కెట్లో చాలా ఫాస్ట్గా ఎఫెక్ట్ అనేది పడుతుంది. అండ్ 24,000 కూడా బ్రేక్ అయితే కనుక మళ్ళీ అగైన్ 23,800 అలాగే 23,500 లెవెల్స్ కూడా టెస్ట్ చేయడానికి అయితే రావచ్చు. సో జియో పొలిటికల్ టెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో బీ కేర్ఫుల్. అండ్ ఎవరైతే ఓవర్ నైట్ పొజిషన్స్ చేస్తున్నారో లైక్ బీటీఎస్టీ, సో కంపల్సరీ ఏదైతే హెడ్జ్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేసుకొని వెళ్తే బెటరు. అండ్ బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి కైండ్ ఆఫ్ గ్రేవ్ స్టోన్ డోజీ అంటారు దీన్ని. ఓకే, సో డోజీస్ చాలా రకాలు ఉంటాయి, ఒక 4-5. సో మన అవకాశం ఉన్నప్పుడల్లా వాటి గురించి డిస్కస్ చేసుకుందాము. అండ్ వీటి గురించి కంప్లీట్గా తెలియాలి అనుకుంటే కనుక మీకు ఒక స్ట్రక్చర్డ్ ప్రైస్ యాక్షన్ కోర్స్ కావాలి అండ్ క్యాండిల్స్ దగ్గర నుంచి కానీ ఏబిసిడీల నుంచి కానీ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటే కనుక మన దాంట్లో అరౌండ్ 30 to 40 వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ కంపారిటివ్లీ చాలా చాలా తక్కువ ఫీజుతో అయితే మనకి దాంట్లో అవైలబుల్ ఉంటాయి. జస్ట్ మీరు చేయాల్సిందల్లా మన తెలుగు ట్రేడర్ శ్యామ్ యాప్ ఏదైతే ఉందో గూగుల్ ప్లే స్టోర్లో అండ్ యాపిల్ స్టోర్లో అయితే కనుక డిఫరెంట్గా ఉంటుంది, అది మీరు డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఉంటుంది కంప్లీట్గా ఒక 6 months వ్యాలిడిటీతో. సో మీరు అంతా కూడా కంప్లీట్గా దాంట్లో అయితే నేర్చుకోవచ్చు. సో హూవెవర్ ఇంట్రెస్టెడ్ అండ్ స్ట్రక్చర్డ్గా ఒక చాప్టర్ 1 నుంచి చాప్టర్ 2కి ఇలా వెళ్ళడానికి మనకి ఒక స్ట్రక్చర్డ్ కోర్స్ అయితే కావాలి. సో అదైతే మనకి యాప్లో అయితే అవైలబుల్ ఉంటుంది. సో దీంట్లోకి వచ్చేసరికి మనకి ఈ ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో దాన్ని అయితే బ్రేక్ చేయలేదు. ప్రీవియస్ డే లో మనం చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే లో అనేసి 55,162 ఉంటే కనుక ఈరోజు 201లో అయితే మనకి క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో కొంత స్ట్రెంగ్త్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ మేజర్గా మనకి ఇక్కడ 55,000 వచ్చేసి ఒక మేజర్ సపోర్ట్గా అయితే మనకు ఉంది. అంటే ఇంకొక 200 పాయింట్స్. సో ఇది కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక 54,400 వరకు మనకు రావడానికి ఉంటుంది. అగైన్ ఏదైతే మనకి సప్లై జోన్గా ఉందో ప్రీవియస్లీ, ఇప్పుడు అది మనకి డిమాండ్ జోన్గా మారుతుంది. అలాగే ఇంకా వేరే టర్మ్స్లో అనుకుంటే సపోర్ట్గా అవుతుంది. సో 54,400 నుంచి పైకి వెళ్ళడానికి ఉంటుంది. సో ఇది కూడా బ్రేక్ అయితే అది కమింగ్ అప్ డేస్లో అండ్ వీక్లీ అనాలిసిస్లో మనం మాట్లాడుకోవచ్చు. సో రేపు అయితే కనుక కొంత కైండ్ ఆఫ్ మ్యూటెడ్ లైక్ ఏదైనా సరే మన ఇన్వెస్టర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ కావచ్చు, వార్ టెన్షన్స్ కావచ్చు. సో ఎనీ న్యూస్ వచ్చింది అంటే కనుక
కనుక మార్కెట్ చాలా వరకు ఎక్కువ రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అసలే ఆల్రెడీ ట్రంప్ యొక్క టారిఫ్ వార్స్తో మనకి ఆల్రెడీ ఫుల్ వాలటాలిటీ అన్సర్టనిటీ ఉంది. సో దాంతోపాటు ఈ పెహల్గామ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్తో కూడా ఇష్యూస్ ఏవైతే స్టార్ట్ అవుతాయో, ఎక్కడి నుంచి ఎటు వెళ్తుందో అనేసి ఇన్వెస్టర్లో కూడా కొంచెం భయం అయితే ఉంటుంది డెఫినెట్గా. సో లెట్స్ సీ, హోప్ ఎవ్రీథింగ్ విల్ గోస్ వెల్. సో ఒకసారి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్, అలాగే బిట్ కాయిన్ అండ్ గోల్డ్ కూడా ఒకసారి ఎలా ఉన్నాయని చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అసలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇది ఈరోజు నిఫ్టీలో చూసుకుంటే కనుక మార్నింగ్ టైంలో ఆల్మోస్ట్ మన లైవ్లో కూడా డిస్కస్ చేసుకున్నాము. సో ఇలాంటి విక్స్ జనరల్గా బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో వస్తాయి, బట్ నిఫ్టీలో కూడా వచ్చింది. ఆల్మోస్ట్ 15 minutes ఏదైతే ఉందో దాంట్లోనే ఉండిపోయింది చాలా వరకు కూడా. అండ్ ఎండ్ ఆఫ్ ది డే టైంలో ఇచ్చింది కానీ పెద్దగా రియాక్షన్ అయితే ఆప్షన్స్ త్రూ అయితే అవ్వలేదు. ఇవాళ కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్ అండ్ మ్యూటెడ్ ఎక్స్పైరీ అయితే, మంత్లీ ఎక్స్పైరీ కావచ్చు, వీక్లీ ఎక్స్పైరీ కావచ్చు, నిఫ్టీకి అయితే అయిపోయింది. సో రేపటికి వచ్చేసి 24,298, అఫ్కోర్స్ 24,300, అలాగే 24,200 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఈ లెవెల్స్లో ఎట్లా రియాక్ట్ అయ్యింది మనకి ప్రైస్ యాక్షన్ అని కూడా. సో ఇన్ కేస్ ఇది కంప్లీట్గా వచ్చేసి ఈ నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్స్ అంటారు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ 50 pointsతో మనకి గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయితే కనుక 300 కూడా ఒక 5 minutes ఆర్ 15 minutes క్యాండిల్ కూడా కన్ఫర్మేషన్ చేస్తే కనుక మనకి ఇక్కడ లాంగ్ వెళ్ళడానికి మంచి బెటర్ ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది. 24,353, అలాగే సెకండ్ టార్గెట్ 421 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 490గా మనకైతే ఉంది. అండ్ డౌన్ సైడ్ 24,197 ఆర్ 24,200 కూడా బ్రేక్ అయిందంటే మంచి రిస్క్ టు రివార్డ్ రేషియోతో మనకి ఇక్కడ ఒక ఆపర్చునిటీ అయితే వస్తుంది. అండ్ 123 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,034 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 23,936గా అయితే మనకు ఉంటుంది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. 55,286 అండ్ 55,074 వచ్చేసి మనకి ఇక్కడ కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక 286 దగ్గర, అంటే అరౌండ్ ఒక 120-150 పాయింట్స్. అండ్ ఈ ఏరియా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనకి ప్రీవియస్గా కూడా పనిచేస్తూ ఉంది. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 55,435 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 55,555 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 55,670గా అయితే ఉంది. అండ్ వన్స్ గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి ఇక్కడ చిన్న గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ నుంచి ఒక బౌన్స్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ లెవెల్ కూడా ఫస్ట్ 915 నుంచి 930 లోపల ఈ లెవెల్ కూడా సాలిడ్గా బ్రేక్ చేసింది అండ్ ఓఏ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది అనుకుంటే కనుక మనకి ఇక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ అయితే వస్తుంది. 54,922 అండ్ 54,712, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 54,504గా అయితే మనకు ఉంది. ఒకసారి ఓఏ డేటా అయితే ఒకసారి చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ అయితే కొంత వీక్గా అయితే మనకి మారుతుంది, బట్ ఓఏ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్. ఈరోజు సిచ్యువేషన్ ఓఏకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం బెటర్ అనిపిస్తుంది. 3.56 మంత్లీ ఉంటే కాల్ సైడ్, పుట్ సైడ్ వచ్చేసి 405 ఉంది. సో పుట్ సైడ్ ఎక్కువ ఉంది అంటే మార్కెట్స్ వచ్చేసి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయనేసి ఓఏ ద్వారా మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మంత్ ఏదైతే ఉన్నాయో ఓవరాల్గా చూసుకుంటే ఇంకా జూన్ మంత్ మనకి ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు, ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే. సో ఓవరాల్గా చూసుకుంటే 3.84 అండ్ 4.48 అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ కూడా మనకి పుట్స్ అనేది ఆల్మోస్ట్ 64,000 అయితే ఎక్స్ట్రా మనకి కనిపిస్తూ ఉన్నాయి కాంట్రాక్ట్స్ అనేవి. సో క్లియర్లీ సేస్ దట్ కొంత బుల్లిష్నెస్ అయితే మనకి కనిపిస్తూ ఉంది అనేసి. సో సెన్సెక్స్లోకి వచ్చేసరికి 79,895 అలాగే 79,683 వచ్చేసి మనకి ఇంపార్టెంట్ జోన్స్. సో ఈ ఏరియాలో మనం చూడొచ్చు ప్రీవియస్గా కూడా ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి చాలా కష్టపడింది. అండ్ వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత కూడా ప్రైస్ యాక్షన్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది మనం చూడొచ్చు ఇక్కడ. సో వన్స్ 79,900 బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి లాంగ్ వెళ్ళడానికి మంచి ఆపర్చునిటీ. 80,026 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 161 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 80,272గా అయితే ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 70
79,683 కూడా బ్రేక్ అయితే 79,550 అండ్ 79,362 అండ్ అలాగే డౌన్ సైడ్ వచ్చి 79,164గా అయితే మనకి కనిపిస్తుంది. వీడియో ఏమైనా మీకు వాల్యూ యాడ్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. అండ్ సో బిట్ కాయిన్ చూసుకుంటే కనుక ఇది 4 అవర్స్ చార్ట్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో నిన్న ఒక సప్లై జోన్ అనేసి, సో అక్కడ నుంచి స్లోగా డౌన్ అయితే అవుతుంది. సో ఇది కూడా కంప్లీట్గా ఏదైతే మనకి యుఎస్ మార్కెట్స్ కావచ్చు, డాలర్ ఇండెక్స్ కావచ్చు, దానికోసం వెయిట్ చేస్తున్నా అన్నట్టు కనిపిస్తూ ఉంది. సో మంచి డౌన్ సైడ్ అయితే మూవ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఇట్లా కంటిన్యూ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో 89,480 వరకు అయితే రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 3,000 పాయింట్స్ అయితే, అండ్ మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే ఓకే, అదర్వైజ్ మళ్ళీ మనకి జస్ట్ తక్కువలోనే అంటే 89,000లోనే మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది. అండ్ ఇది కూడా బ్రేక్ చేస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ 84 దాకా రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే 94,000 ఇది కూడా మనకి బ్రేక్ అయింది అంటే కనుక జనరల్గా 7 o'clockకి యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయినప్పుడు బిట్ కాయిన్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది. ఎవరైతే రెగ్యులర్గా బిట్ కాయిన్ చేస్తున్నారో సో వాళ్ళకి కూడా తెలుసు. మన దాంట్లో కూడా మన ఛానల్లో 7 PM స్ట్రాటజీ అని ఉంటుంది బిట్ కాయిన్కి సంబంధించి. సో అది చూడండి ఒకసారి డీటెయిల్స్ కోసం. సో ఇన్ కేస్ ఒకవేళ 7 PMకి ఈ 94,000 అంటే ఒక 2,500 పాయింట్స్ కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఈ లెవెల్ తర్వాత లాంగ్ అయితే వెళ్ళొచ్చు. హింట్ కోసం అయితే ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్గా లెవెల్స్ కూడా. సో ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 98,000 ఉంటే కనుక నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 1 lakh ఏదైతే సైకలాజికల్ లెవెల్లో ఉంటుందో దాని తర్వాత 1 or 2గా అయితే మనకి టార్గెట్స్ అయితే ఉన్నాయి. నియర్ టైంలో అయితే ఇవి మనకి బిట్ కాయిన్లో కనిపిస్తుంది. అండ్ ఇన్ కేస్ బిట్ కాయిన్లో మీరు ఇప్పటిదాకా ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక డెల్టా ఎక్స్చేంజ్ ఓపెన్ చేసుకోండి. అండ్ లింక్స్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. అండ్ గోల్డ్ చూసుకుంటే కనుక నిన్న మనం ఒక లెవెల్ చెప్పాము షార్ట్ చేయడానికి బెస్ట్ లెవెల్ ఏది అనేసి. ఆల్మోస్ట్ మీకు గుర్తుండే ఉంటుంది 3316 నుంచి 3280 వరకు కూడా ప్రీవియస్గా ఏదైతే ఉందో ఈ లెవెల్ వరకు షార్ట్ చేయొద్దు. అండ్ ఒక డిమాండ్ జోన్ క్రియేట్ అవుతుంది ఇక్కడ నుంచి మనకి యూటర్న్లో తీసుకుంటానికి ఛాన్స్ ఉంది అనేసి. సో సేమ్ హ్యాపెనింగ్. సో అట్లీస్ట్ ఈ జోన్లోకి వచ్చింది అంటే కనుక మనకి సైడ్ వేస్ అనేది ఉంటుంది. 3280 తర్వాత అయితేనే మనకి బ్రేక్ అయితే షార్టింగ్కి వెళ్ళొచ్చు. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 3240 అండ్ అలాగే 3200 ఈ జోన్ కూడా మంచి డిమాండ్ జోను. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి మనకి బౌన్స్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇన్కేస్ షార్ట్ చేస్తే కనుక ఈ లెవెల్ నుంచి ఒక 40 పాయింట్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది ఛాన్స్ అయితే. గోల్డ్ సంబంధించిన అప్డేట్ అయితే అది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.